తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అధునాతన సాంకేతిక విద్యా విధానాల్లో కూడా ముందుండాలి. సాధారణ ప్రకృతి ప్రసాదించిన అన్ని లక్షణాల్ని వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ బాలు నాయక్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అడ్వైజర్స్, మినిస్టర్స్ అందరికీ హృదయపూర్వక స్వాగతం. సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహాన్ని అదిగో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ఇప్పుడు జయధ్వానాలు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ కి ఆ జయధ్వానాల మధ్య జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు జ్యోతి ప్రకాశనం ఇప్పుడు కొన్ని వందల ఏళ్ల క్రితమే అడవి బిడ్డలుగా ప్రకృతిలో తమ జీవితాన్ని మమేకం చేసుకున్న పచ్చని ప్రకృతి మనుషులుగా ఈ నేలను, ఈ గాలిని, ఈ చెట్టును హృదయపూర్వకంగా ప్రేమించే మన బంజారా కుటుంబాలకు ఒక కొత్త అర్థాన్నిచ్చి కొత్త దశను, కొత్త దిశను చూపించిన సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి పూజా విగ్రహం అక్కడ ఉంది. వారికి మనం నమస్కారాలు తెలియజేసుకుందాం. ఐ రిక్వెస్ట్ శరత్ గారు పైరెడ్డి. పాల్గొనేందుకు వచ్చిన బంజారా సోదరి సోదరులారా, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. తెలంగాణ సహోదరు వారికి కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు గౌరవ రామచంద్ర నాయక్ గారికి, బాలు నాయక్ గారిలో పాల్గొనడం, నిర్వహణ కోసం 1 కోటి రూపాయలు కూడా మరి తమరు ఆదేశానుసారం మరి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ వేడుక ఈవో మహారాజ్ గారు కారణ జన్మ సార్ 1739లో జన్మించి నందార సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచారు. ధర్మంగా నడవాలని, చెడు మార్గం వేడాలని, దుర్వ్యసనాలు దూరంగా ఉండాలని, తోటి వారికి సహాయం చేయాలని బంజారాను గొప్పగా బతికేందుకు దారి చూపించారు. మూగ జీవాల బలులను అడ్డుకునేందుకు తనకు తానే అమ్మవారికి తనను ఖండించి సమర్పించిన గొప్ప దైవాంశ సంభూతుడు శ్రీ సేవాలాల్ గారు. అటువంటి మా పుణ్యమూర్తి మనందరికీ ఆరాధ్య దైవం. శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలను మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు అవకాశం కల్పించారు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్. అదేవిధంగా మరి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకి ఎప్పుడు లేనిగా నాన్ స్టాండింగ్ డిమాండ్ స్పెషల్ కాజువల్ లీవ్ ప్రకటించి ఈ జాతుల పట్ల వారికి ఉన్న ప్రేమను మరోసారి చాటుగానే చెప్పారు. వారికి మనమందరం మరొక్కసారి కరతాళ ధ్వనులతో మరి వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా శ్రీ సేవాలాల్ बिया बापू ने दादी दादा ने काकी काका ने सेन मार राम राम 285వ జయంతి సందర్భంగా
గౌరవ ముఖ్యమంత్రి గారు మన మనవిని మన్నించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము అందరం కలిసి దృష్టికి తీసుకుపోవడంతో ముఖ్యమంత్రి గారు చరిత్రలో 70 సంవత్సరాలలో లేని 40 సంవత్సరాల నుండి మాకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ నెరవేర్చిన ముఖ్యమంత్రి గారికి మీ తరపున బంజారాల తరపున మా శాసన సభ్యుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవాలన్న 2-3 సమస్యలు. ఆ సమస్యలు ఏంటంటే సేవాలాల్ మహారాజ్ కాయిన్ మీద 100 రూపాయల కాయిన్ మీద ఆయన ఫోటో ముద్రించాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పిర్రు, రేపు దేశ ప్రధానమంత్రికి ఉత్తరం రాస్తా, మీకు 100కు 100% సపోర్ట్ చేస్తా. అదేవిధంగా 8వ షెడ్యూల్లో 40 లక్షల మంది గిరిజనులు ఉందాం, బంజారాలు ఉందాం, గోర్బోలిని గుర్తించాలని 8వ షెడ్యూల్లో అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం పాస్ చేయవలసిందిగా వీళ్ళ తరపున నేను ఇచ్చేస్తున్నాను. మనం పూజేటటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఇంతకుముందు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక మంది ముఖ్యమంత్రులు అయినప్పటికీ ఇప్పటి వరకు సేవాలాల్ మహారాజ్ జయంతిలో పాల్గొన్న చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారిని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదొక్కటి కాదు, మొన్న నలుగురు శాసనసభ్యులు రామనాయ్ గారు, బండారు గారు మీతో పెద్దలంతా కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అన్నగారు గతంలో మనం ఏదైతే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి ప్రకటించినప్పటికీ కనీసం బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించినప్పటికీ సేవాలాల్ మహారాజ్ జయంతి గతంలో నిర్వహించిన జంతువులు ఇప్పటివరకు ఇవ్వలేని దరిద్రంగా దాంతో పాటుగానే అనేక సంవత్సరాలుగా మన ప్రభుత్వ డిమాండ్ ప్రభుత్వ హామీగా ప్రకటించాలని చెప్పాలని మన ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశించి ఇవాళ మనకు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఆర్చిన హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మీకు ఈ సందర్భంగా వదిలేస్తాం. దాంతో పాటుగా నేను శాసనసభలో చెప్పాను, మా అందరి జాతరంతో ఇవాళ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవం, ఆ దైవానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి గౌరవం ఇవాళ తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. అందువల్ల శాసనసభలో నేను ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు జాతర కూడా చెప్పాను. అదేవిధంగా నిన్న మన ముఖ్యమంత్రి మరో పోషణ వెంటనే 70 కోట్ల కాకపోతే ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ చేస్తూ ₹1 సరిపోదు, దయచేసి ఇంకా అదనంగా మా కొంచెం కేటాయించాలని ఈ వేదికలో ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను. దాంతో పాటుగా హైదరాబాద్ బంజారా ఇచ్చిన బంజారాలను పోరాడినటువంటి చరిత్ర అదేమంది, కానీ వాళ్ళ బంజారా దైవం అన్నటువంటి సేవాలాల్ మహారాజ్ విగ్రహం ముఖ్యమంత్రి గారు వెంటనే ఆరోగ్య మినిస్టర్ కోమటిరెడ్డి వెంకయ్య ఆదేశించారు. అందరూ కలిసి హైదరాబాద్ మనకు అనుకూలమైన స్థలంలో సేవాలాల్ మహారాజ్ గారి వికాస్ గారికి ముఖ్యమంత్రి గారు ఆరోగ్య మినిస్టర్ గారు సుమారు 50 లక్షల రూపాయలతోటి ఆ విగ్రహాన్ని ఏర్పాటు కార్యక్రమాన్ని నేను చేపట్టడం ప్రకటించేందుకు మీ తరపున మా తరపున అందరి జాతి తరపున ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ సమావేశాలు సాధించి ఆ సేవ శిక్షుడి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి దయచేసి ఎక్కువ మాట్లాడే అవకాశం
రోజున మరొకసారి మీ అందరికీ నా మనసులో ఉన్నటువంటి మాట మీ బాధ అందరూ ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇవాళ ఎంప్లాయీ జాతి అత్యధికంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరూ రేవంత్ రెడ్డి గారని చెప్పి మరొకసారి మీ సందర్భంగా మరొస్తూ సోదరు మహారాజ్కి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ మొహమ్మద్ అలీ షబీర్ గారు, ఆనరబుల్ అడ్వైజర్, మన శాఖ సలహాదారు, వారి శుభాకాంక్ష. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి బర్త్డే సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి ఈ సభలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, ఈరోజు మనం 2 పండుగలు చేసుకుంటున్నాం. ఒకటేమో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పుట్టిన దినం, రెండోది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రావడం. ఇక్కడ మంత్రులు సీనియర్స్ అందరూ వచ్చినారు. సీఎం గారికి అక్కడ బోధింది కాబట్టి ఇక్కడ వచ్చేసిన మా బంజారీ సోదరు సోదరులకు రామ్ రామ్. రేవంత్ రెడ్డి సాబ్ आपसे गुजारिश है कि కామారెడ్డిలో కూడా సార్ మన పోటీ చేసినప్పుడు మాచారెడ్డి మండల్లో చాలా 3,500 మెజారిటీ ఇచ్చిన ఘనత మా బంజారీ సోదరులకు ఉన్నారు. ఈసారి ఆ ప్రాంతం అంతా ఎక్కడ ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడెక్కడ ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసినందుకు మరొకసారి అడ్వైజర్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీకు తెలియంది కాదు, ఎప్పుడన్నా ట్రైబల్ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలా. గతంలో ఈ రోజు కూడా ఏ ఇంటికి పోయినా, ఏ తాండాలో పోయినా, ఏ గూడెంలో పోయినా ఏది ఎవరా ఇచ్చినంటే ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన భూమి, ఇందిరమ్మ ఇచ్చిన బర్లు. అంటే ఇప్పుడు కూడా 40 సంవత్సరాలు ఇందిరమ్మ లేకున్నా ఇంకా గుండెల్లో ఇందిరమ్మ ఉన్నది. అలాంటి ఇందిరమ్మ ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ 1976లో అది కూడా నిజామాబాద్ జిల్లాలో బాన్స్వాడలో శ్రీమతి ఇందిరాగాంధీ అనౌన్స్ చేసినారు. అందు గురించి ఎక్కువ చెప్పకుండా ఇవాళ అందరు చెప్పినారు, మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ గారు అందరు మీ వాళ్ళే ఉన్నాం, మేము బయట వాళ్ళం కాము. మీరు हम सब एक खानदान के हैं, सब बोलते हुए फिर एक दफा राम राम और जय सेवालाल जी. మన ముఖ్యమంత్రి గారు పెద్ద టాస్క్ తీసుకొని గత 10 సంవత్సరాలు కంప్లీట్గా దిగేలైనటువంటి యొక్క వ్యవస్థను సరిదిద్దడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి వారు కంకణం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి అయి సేవాలాల్ గారి ఆశీస్సుల గురించి ఇక్కడ రావడము, వారు సేవాలాల్ గారి యొక్క మహత్యాన్ని గుర్తించి వారి పేరుతో హాలిడేని డిక్లేర్ చేసినటువంటి సంగతి ఈరోజు వారికి నేను పదే విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొంటున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న బంజారా ఎమ్మెల్యేసు, అలాగే ఆఫీసర్స్కి పెద్దలు జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారికి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు సంత్ సేవాలాల్ గారు బంజారాలకు ఆరాధ్య దైవంగా మీ అందరినీ మంచి బాటలో నడిపిస్తూ మీరు చేసే మిమ్మల్ని సన్మార్గంలో పెట్టడానికి ఆ కాలంలో వారు చేసే ప్రయత్నం కానీ, మీ స్వేచ్ఛ కోసం మీరు చదువుకోవాలని, మీ కోరికలు నెరవేరాలని హైదరాబాద్ లాంటి బంజారా లాంటి ప్రాంతానికి తీసుకొచ్చి పోరాటం చేసిన మహారాజు ఆయన. అలాంటి నాయకునికి ఈరోజు మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, బంజారా వాళ్ళంటే కష్టానికి మారుపేరు. అలాగే బంజారాలంటే ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. లంబాడీలని కమిషన్గా ఉన్న దాన్ని ఎస్టీలో చేర్పించి మీకు మొదట రిజర్వేషన్ కల్పించింది ఇందిరాగాంధీ అనే సంగతి అందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ అంటే లంబాడాలు, కాంగ్రెస్ అంటే లంబాడాలు, లంబాడాలంటే కాంగ్రెస్. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నారు. మీ అందరూ కూడా బాగా చదువుకోవాలని గత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని దూరం చేసిండ్రు. మీలాంటి పేద లంబాడీ సోదరులకు ప్రభుత్వ స్కూళ్లు లేకుండా, టీచర్ల నియామకం చేయకుండా చేస్తే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపు 21,000 కోట్ల రూపాయలు విద్యారంగం మీద పెట్టి
త్వరలో టీచర్లు కూడా భర్తీ చేస్తారని వారు ప్రకటించడం జరిగింది. అందుకని మీరందరూ కూడా బాగా కష్టపడి మీకున్న రిజర్వేషన్ సౌకర్యంతో పాటు కష్టపడి ఉన్నత స్థానాలు చేరారని 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలా 20 ఏళ్ళు ఉండాలా అది మీ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మన్నరదాకా చూసాం రాజ్యం, ఇవాళ ప్రజారాజ్యం వచ్చింది. ఇవాళ మన్నరదాకా దొరల రాజ్యం చూసాం. మీలాంటి వాళ్ళు లంబాడి వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండాలి. మీరందరూ కూడా ఆశీర్వదించండి. తప్పకుండా సంత్ సేవాలాల్ గారి ఆయన కోరిన విధంగా మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి గారు కూడా లంబాడి సోదరులు కోరిను వెంటనే వారు నాకు చెప్పాను ఎక్కడ కావాలంటే వాళ్లకు సంత్ సేవాలాల్ గారిని మన తెలంగాణ కేంద్రమైన హైదరాబాద్ లో మంచి విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చే జయంతి కల్లా ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడి సంత్ సేవాలాల్ గారి విగ్రహాన్ని బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తామని మరొక కోరిక కూడా కోరిను. అది కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి వేరే రాష్ట్రాలలో ఎస్టీ కమిషన్లు వేరే ఉన్నాయి, ఎస్సీ కమిషన్లు వేరే ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఎస్టీ కమిషన్ 30 లక్షల మంది జనాభా ఉంది. కానీ దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు లంబాడి ఎమ్మెల్యేలతో చర్చించి అది కూడా నిర్ణయం తీసుకుంటారు. మీరందరూ బాగుండాలని అలాగే మరొకసారి సంత్ సేవాలాల్ గారికి జోహార్ నడిపిస్తూ ముగిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కళ ఎప్పుడు కన్నారో తెలియదు కానీ ఆ కళను బయటపెట్టింది మాత్రం 2007లో ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి అవుతాను అని. మరి అలాంటి అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఈరోజు సాక్షాత్కరించింది. మరి ప్రమాణ స్వీకారం రోజు నుంచి వేగంగా తేజస్వంతంగా ప్రారంభమైంది రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి సంక్షేమ ప్రయాణం. అందులో భాగమే శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వచనం. మరి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణకు మానవ జాతికి అందాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సందేశం. జై సేవాలాల్, జై జై సేవాలాల్. మిత్రులారా, ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా బంజారా ఆదివాసీ సోదరులు బంజారా హిల్స్లో ఉండే బంజారా భవన్లో వారి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు సముచితమైన గౌరవం ఉంది, మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మా శాసనసభ్యులందరూ, మాజీ శాసన మండలి సభ్యులు, ముఖ్యమైన నాయకులు పెద్దలు జానారెడ్డి గారిని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని, ఇతర ముఖ్యమైన నాయకులను, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతకుముందు పెద్దలు రవీంద్ర నాయక్ గారు చెప్పిండ్రు, అదేవిధంగా మా మిత్రుడు బలరాం నాయక్ గారు కూడా ఇంతకుముందు గుర్తు చేస్తున్నారు. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్డ్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుల్ని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలలో ఈరోజు వాళ్ళందరూ కూడా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధిలో, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఈరోజు ఆదివాసీ బంజారా సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఉపాధి హామీ కూలీ పథకాన్ని తేవడమే కాదు,
ఎస్సీ ఎస్టీ సప్లైని ఆ రోజు చట్టబద్ధత కల్పించి నిధులలో గిరిజనులకు ఆదివాసీలకు దళితులకు వాళ్ళు ఎంత జనాభా ఉన్నారో ఆ దామాష ప్రకారం నిధులు కేటాయించే విధంగా చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించింది శ్రీమతి సోనియా గాంధీ గారు. అయినా ఆదివాసీ లంబాడ సోదరులకు సంపూర్ణమైన న్యాయం జరగాలి అనంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అని చెప్పి ఎంతోమంది బంజారా సోదరులు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. సురేష్ నాయక్ లాంటి వాళ్ళు ఎంతోమంది చాలామంది ఆ రోజు ఉద్యమంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు మీ అందరి పోరాటాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో 10 సంవత్సరాలు మీకు సముచితమైన స్థానం కల్పించి చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని మేము అందరం ఆశించినాం. కానీ ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు, అవకాశాలు రాలేదు. అందుకే మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ ఆశీర్వదించి దొరల రాజ్యం పోవాలి, పేదల రాజ్యం రావాలి అని మీరందరూ ఆశీర్వదించడంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతక్క గారిని మంత్రిగా, డాక్టర్ రామచంద్ర నాయక్ను విప్పుగా, ఇదే కాదు ఈరోజు కీలకమైన ప్రభుత్వ హోదాలలో చాలామంది గిరిజనులకు ఆదివాసులకు ఎక్కడెక్కడున్నారో ఎతికి మరి మనం పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సిటీలో డీసీపీలు కావచ్చు, లేకపోతే ఆర్ఎండ్బిలో ఈఎన్సీ కావచ్చు, వివిధ హోదాలలో ఎవరెవరైతే మీ చదువుకున్న యువకులు ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇదే కాకుండా మా బాలు నాయక్, మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మాకు ఆప్షనల్ హాలిడే ఇవ్వాలి సార్, మా దేవుడు, మేమందరం కూడా ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే మీరు సహకరించాలి అని చెప్పిండు. అందుకే తక్షణమే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడే కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరి నిధుల విషయంలో ₹1 కోటి కేటాయించిండ్రు, సరిపోవడం లేదని మా బంజారా సోదరులు చెప్పినరు. 1 కోటి కాదు, ఇంకొక ₹1 కోటి జమ చేసి ₹2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతి ఉత్సవాలను జరపడానికి కేటాయిస్తుంది. ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, తక్షణమే జీవో ఈ రోజే మంజూరు చేసి దాన్ని ₹2 కోట్ల పెంచాల్సిందిగా. అదేవిధంగా మిత్రులారా, ఉత్సవాలు ఎన్ని చేసుకున్నా, పండుగలు ఎన్ని జరుపుకున్నా మన పిల్లలు బాగా చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలి అంటే తండాలలో, గూడాలలో పాఠశాలలు ఉండి తీరాలి. గత ప్రభుత్వం తండాలలో ఉన్న 6453 పాఠశాలల్ని సింగిల్ టీచర్ పాఠశాలలు మూతేసింది. అంటే బంజారాలను చదువులకు దూరం చేయడమే. అందుకే ఈరోజు మా ప్రభుత్వం మీ చదువుల కోసం ఎంత జనాభా ఉన్నారు, ఎంతమంది పిల్లలు బడికొస్తున్నారని లెక్క చూడదలుచుకోలే. ఇవాళ టీచర్లకు ఇచ్చే జీతాలను ఖర్చుల కింద చూడదలుచుకోలేదు, దాన్ని పెట్టుబడి కింద చూడదలుచుకున్నాం. భవిష్యత్తు తరాలను నిర్మించే దాని కింద మేము చూస్తున్నాం. అందుకే మా ప్రభుత్వం తప్పకుండా అన్ని తండాలలో, గూడాలలో పాఠశాలలు తెరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చదువులు మీ తండాకు తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన చర్యలను అన్నిటిని ప్రభుత్వం చేపడుతుంది. ఇదే కాదు, గత ప్రభుత్వం తండాలన్నిటినీ గ్రామ పంచాయతీలు చేసినామని అంటారు. సంతోషమైన గ్రామ పంచాయతీ చేసిరు, బాగానే ఉంది. నిధులెన్ని ఇచ్చిండ్రు, కనీసం ఆ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా, పోనీ ఆ గ్రామ పంచాయతీ పోవడానికి రోడ్డు అన్న ఉందా సరిగ్గా అని నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు సంత్ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన అన్ని తండాలకు బీటీ రోడ్లను వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే చాలా తండాలలో యువకులు చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధిలో పైకి వచ్చిండ్రు. వాళ్ళు కార్లు కొనుక్కొని సొంత తండకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతుండ్రు. మీరు బరాబర్ మీ తాండలకు పోనికే మీకు బీటీ రోడ్లను వేసే బాధ్యత
మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఇస్తే సరిపోదు, గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వాలి, గ్రామ పంచాయతీ భవనం ఉండాలి, వాళ్ళక్కడ కూర్చొని తండా యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చర్చించుకోవాలి. అన్ని గ్రామ పంచాయతీలుగా ప్రకటించిన తండాలకు గూడాలకు గ్రామ పంచాయతీ భవనాలను మంజూరు చేసి సంవత్సరం తిరిగే లోపల వాటి అన్నిటిని కూడా నిర్మాణం చేయించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ తండాలైనా తాగడానికి నీళ్లు లేకపోతే మా దృష్టికి తీసుకురండి, కరెంటు లేకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తాగడానికి నీళ్లు ఇవ్వడం, మీకు చదువుకోవడానికి నివసించడానికి కరెంటు ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఏ తండాలో కూడా కరెంటు లేదు, తాగడానికి నీళ్లు లేవు, మా తండకు పోవడానికి రోడ్డు లేదు, మా పిల్లలు చదువుకోవడానికి బడి లేదు అని ఎవ్వరు కూడా అనొద్దు. ప్రతి తండాలలో ఉండే యువకులకు, చదువుకున్న యువకులకు నేను సూచన చేస్తున్నా, మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం, మీ అభివృద్ధి కోసం, మీ చదువుల కోసం. ఈరోజు రాష్ట్రమంతా రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు, బీసీలకు ఇచ్చినామన్నారు. 10 ఏళ్ళు అయింది. చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించిందా? చిన్న చిన్న 4 రూమ్లల్లో 5 రూమ్లల్లో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి. అందుకే కొడంగల్లో కూడా లేవు. నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ 4 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో, ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది, ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు, ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది, అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కొడంగల్ ఒక మోడల్గా డెవలప్ చేస్తున్నాం. మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన. అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల ఎమ్మెల్యేలు ఓ పూట ఉపాసం పండుకుందాం, ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే చదువే మనల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది. ఇవాళ మీరందరూ గొప్ప చదువులు చదువుకున్నారు కాబట్టి ఈ వేదిక మీద ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా బలరాం నాయక్ గారు మొదటిసారి ఎంపీగా గెలిస్తే సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రికి ఇచ్చింది. ఇట్లాంటి అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీ గౌరవం, మీ మర్యాద పెరిగింది, మీ హోదా పెరిగింది. ఇవన్నీ కూడా మీరు చదువుకోవడం వల్ల వచ్చింది. అందుకే మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, చదువుల బాట పట్టండి. చదువుకున్నప్పుడే సమాజంలో మనకు గౌరవం ఉంటుంది. సంత్ సేవాలాల్ గారు కూడా మనకు చేసిన బోధన అదే. మద్యానికి, మాంసానికి దూరంగా ఉండండి అని సంత్ సేవాలాల్ గారు మనకు చెప్పిండ్రు. కాబట్టి ఇవాళ వారు సూచించిన మార్గంలో, వారు ఆదేశించిన సన్మార్గంలో మేమందరం, మనమందరం, మా ప్రభుత్వం పనిచేస్తుంది, ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు చాలా మంది వచ్చారు. బాగా చదువుకోవడంతో సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది. తప్పకుండా మీ చదువులకు, మీ అభ్యున్నతికి, మీ అభివృద్ధికి ఈ ప్రభుత్వం 100% తోడ్పాటును అందిస్తుంది. ఏ అవసరం ఉన్నా, ఏ సందర్భం ఉన్నా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మేము ప్రభుత్వం అంతా అందుబాటులో ఉంటుంది. మీరు చూసింది ఇవాళకి 70 రోజులు అయింది. ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ఎవరొచ్చినా కలిసినాం, ఎవరు ఏది అడిగినా చేయగలిగిందంతా చేసినాం. మేము కనిపించకుండా దాచుకునే ప్రభుత్వం కాదు, మేము కలిసిమెలిసి పనిచేసే ప్రభుత్వం, మీకోసము కష్టపడే ప్రభుత్వం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మేము చేస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా
మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి, మాకు శక్తినివ్వండి, మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. రేపు ఏ అవకాశాలు మన లంబాడ సోదరులకు పార్టీ అవకాశం ఇచ్చినా వాళ్ళని గెలిపించుకోవాల్సిందిగా టికెట్ ఇచ్చిన ఆయన దగ్గర నగదు ఉండకపోవచ్చు, కానీ మా రాములు నాయక్ లాంటి వాళ్ళ దగ్గర నగదు సాధనే ఉంది. అందుకే ఇక్కడున్నాడా వీళ్ళందరూ కూడా ఎవరికైనా టికెట్ ఇచ్చినా పార్టీలు అవకాశం ఇచ్చినా పని చేయడమే కాకుండా 10 రూపాయలు సాయం కూడా చేయండి. ఎందుకంటే సేట్లు చాలా మంది ఉన్నారు, నాకు తెలుసు. మా కొడంగల్ తాండూరు నుంచే బొంబాయి పూనా పోయి 100,000 కోట్లు సంపాదించుకున్న లంబాడి సోదరులు నాకు తెలుసు. వాళ్ళందరూ కూడా మీరు చట్టసభలకు పంపించినప్పుడే మీ తరఫున వాళ్ళు కొట్లాడతారు, మీ తరఫున వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకు పార్టీ అవకాశం కల్పిస్తుంది, వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మీది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. దయచేసి అందరూ ఒక 5 నిమిషాలు కూర్చోవాలి. తర్వాత కూడా కార్యక్రమం చాలా కొనసాగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఒక 4 సన్మానిస్తారు. కేతావత్ సోమల నాయక్ గారు పద్మశ్రీ అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం, వారిని సన్మానిస్తారు. అలాగే గౌరవనీయులైన వెన్నెల గారు, చిరంజీవి వెన్నెల, చిరంజీవి సుకన్య, అలాగే వెంకటేష్ నాయక్ 65 గోల్డ్ మెడల్స్ బాక్సింగ్ లో సాధించారు. ఆ 4 సన్మానిస్తారు. ఆ తర్వాత కిషన్ సింగ్ గారు కూడా, తర్వాత డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్, శ్రీ ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ ఇద్దరు కలిసి ఆనరబుల్ సీఎం గారికి మన డిపార్ట్మెంట్ తరఫున మెమోంటో అందజేస్తారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న 7,000 నరసింహలు, నిన్న 14,000 పోలీసులు, నేడు 2,000 ఉపాధ్యాయులు. ఇలా లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి చేతులతో, మంత్రివర్గం పెద్దలందరూ వారి చేతులతో మొన్న స్టాఫ్ నర్సులకు 7,000, నిన్న పోలీసులకు 14,000, ఈ రోజు సాయంకాలం 2,000 మంది ఉపాధ్యాయులకి మరి ఎంపిక నియామక పత్రాలు అందజేసే ఒక ప్రత్యక్షంగా ఆచరణవత్త కార్యక్రమం ఉంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కార్యక్రమం తర్వాత కూడా కొనసాగుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. ఆల్ ది స్టూడెంట్స్, యూత్, ఆఫీషియల్స్, గెస్ట్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిక్వెస్టెడ్ టు టేక్ ద సీట్స్. సోమల నాయక్ గారు, వెన్నెల, సుకన్య, వెంకటేష్ నాయక్ ఈ 4 సన్మానించాక డాక్టర్ శరత్ గారు, ఈవి నరసింహారెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి సంత్ శ్రీ సేవాలాల్ ఆశీపూర్వకంగా జ్ఞాపకాలు అందజేస్తున్నారు. తర్వాత కూడా సభ కొనసాగుతుందని సెక్రటరీ శరత్ గారు తెలియజేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ యువర్ సీట్స్ ప్లీజ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు గిరిజన సంక్షేమ శాఖ తరఫున ఒక జ్ఞాపిక, అది మన సంప్రదాయానికి అన్నం పెట్టే అన్నపూర్ణ, మన బంజారా వేషభూష